ఒకప్పుడు పెద్ద అటవీలో ఒక చిన్న ఉడుత ఉండేది. ఆ ఉడుత చలాకీ, తెలివైనది కానీ తినడానికి ఎప్పుడూ ఏదో వెతుకుతూ ఉండేది. ఒకరోజు అది అడవిలో తిరుగుతుండగా ఒక పెద్ద పులి దగ్గరగా వచ్చింది. భయపడి చెట్టెక్కింది. పులి కింద నిలబడి గర్జించింది. చిన్న ఉడుతా, కిందికి రా. ఈరోజు నువ్వే నా భోజనం. ఉడుత ఆలోచించింది. నేను తెలివిగా లేకపోతే ఈరోజు నా అంతే. వెంటనే అంది, పులి అన్నా, నేను కిందకు వస్తాను, కాని ముందుగా ఒక విషయం చెబుతాను. ఈ అడవిలో ఇంకో పులి వచ్చిందని విన్నాను. అది చెప్పింది ఈ అడవి మొత్తం తనదని. పులి కోపంతో గర్జించింది. ఏమిటి? నా అడవిలో ఇంకో పులి? ఎక్కడుంది అది? ఉడుత దగ్గర్లో ఉన్న ఒక కుంట వైపు చూపించి అంది. అక్కడ నీళ్లలో చూసుకుంటే తెలుస్తుంది. పులి ఆ కుంట దగ్గరకు వెళ్ళి నీళ్లలో చూసింది. తన ప్రతిబింబం కనిపించగానే అది ఇంకో పులి అని అనుకుని గర్జించింది. నీళ్లలోని పులి కూడా గర్జించడం చూసి పులి కోపంతో కుంటలోకి దూకింది. పులి బయటకు రావడానికి ఇబ్బంది పడుతుండగా ఉడుత చెట్టుమీద నవ్వుతూ అంది, తెలివి ఉన్నవాళ్లను పట్టుకోవడం అంత ఈజీ కాదు పులి అన్నా. ఆ రోజునుంచి అడవిలో అందరూ ఉడుత బుద్ధిని ప్రశంసించసాగారు.